సందేశము, క్రీస్తు రాకడ ఉపదేశము, అంత్యకాల సందేశము, క్రీస్తు రాకడ ఉపదేశము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రండి, ఈ దిన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. మరి ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా గొప్ప తండ్రి, మరి యొక్క శ్రేష్టమైన దినము, సమయము మా జీవితంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మాకు దయచేసినందుకై వందనాలు చెల్లించుకొంచు. ఈ దినము నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని బలపరచమని, నాయన వినుచున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథ ధ్యానాల్ని మనం చేస్తూ ఉన్నాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఈరోజు 7వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 7వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాబోతా ఉన్నాడు అనేటువంటి విషయము మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు రానయ్యుంటా ఉన్నాడు. అవును, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన రాకడ 2 రకాలుగా ఉండబోతా ఉంది. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. అందుకే ఇక్కడ బహిరంగ రాకడను గూర్చి ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు, ప్రతి నేత్రము ఆయనను చూచును అనేటువంటి మాట. ఇది ఎప్పుడు జరగబోతా ఉంది? బహిరంగ రాకడ. ప్రతి నేత్రము ఆయనను చూడబోతా ఉన్నారు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క బహిరంగ రాకడను గూర్చి మనం తెలుసుకునే ముందుగా రహస్య రాకడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ బహిరంగ రాకడలో ప్రతి ఒక్కరూ ఆయనను చూడబోతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి నేత్రము ఆయనను చూచును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కానీ భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఈ యొక్క పరిణామాల్ని మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆయనను చూచి రొమ్ము కొట్టుకునేది ఎవరు? దేవుని వాక్యంలో ఇంకొక మాటను మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయము మొదటి నుంచి ఉన్న వచనాల్ని నేను మీ కొరకు చదువుతా ఉన్నాను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఎలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. హల్లెలూయా. ఇది యోహాను మొదటి పత్రికలో రాయబడినటువంటి
రాకడను గూర్చినటువంటి ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షతలో ఆయనను ఎరిగిన వారు ఏ రీతిగా ఉండబోతా ఉన్నారు. చూడండి, ఇంకా మనం చూస్తే 2వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన రాకడలో మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు ఆయన యందు మనము నిలిచి ఉండాలి. ఇక ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారు ధైర్యముతో ఆయనను ఎదుర్కొంటారు. ఆయన వలె మార్చబడతారు. ఆయన స్వారూప్యములోనికి మార్చబడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. రొమ్ము కొట్టుకునేటువంటి అనుభవము ఒక ప్రత్యక్షతలో మనం చూడబోతా ఉన్నాం. కానీ ముఖాముఖిగా ఆయనను ఎదుర్కొనటానికి ధైర్యముతో ఆయన వలె మార్చబడి, ఆయన రూపములోని మనం మార్చబడి ఆయనను ఎదుర్కొనేటువంటి మరి ఒక అనుభవము కూడా ఆయన రాకడలో, ఆయన ప్రత్యక్షత యందు ఉన్నది అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన రాకడ 2 రకాలుగా ఉండబోతా ఉంది. ఇప్పుడు మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మరి దీనుడుగా, దరిద్రుడుగా, దాసుని రూపమును ధరించుకొని ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనేకుల కొరకు క్రయధనముగా తన్ను తాను అప్పగించబడుటకు ఈ లోకానికి వచ్చినాడు. దేవుని వాక్యములో యోహాను సువార్త 3:17 వచనం, 3వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అందరినీ కూడా రక్షించటానికి, ఆయన నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన దీనుడుగా దాసుని రూపమును ధరించి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా ఆయన సిలువ మరణమును పొంది ఆయన మన మానవాళి పాప శాప విమోచనార్థమై బలియాగముగా, క్రయధనముగా చేయబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మొదటి రాకడలో చేసినటువంటి ఈ కార్యము ద్వారా విమోచించబడినటువంటి వారిని ఆయన కొనిపోవటానికి మరలా రానై ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మరి అపోస్తుల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయములో మనము ఒక మాటను చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఆయన ఆరోహణమై వెలనై ఉంటుండగా ఆయన శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పి, మరి ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు 9వ వచనంలో, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. మరి ఆ దూత చెప్తా ఉన్న మాట ఏంటి అనంటే, మీరు చూచుచున్న ఈయన పరలోకమునకు
ఏ రీతిగా చేర్చుకొనబడతా ఉన్నాడో అదే రీతిగా మరలా పరలోకము నుండి ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మరి చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఆయన ఇంకొక మాట చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయము మొదటి వచనాల్ని నేను చదువుతా ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోవుదును. ఈ వచనాలు దేనిని గురించి మాట్లాడుతూ ఉన్నాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వచనాలు రహస్య రాకడను గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాబోతా ఉన్నాడు. తన బిడ్డలను యేసు రక్తములో కడగబడి ఏదైతే క్రయధనము పాప విమోచనార్థమై యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ విమోచన కార్యము ద్వారా విమోచించబడినటువంటి వారిని, రక్షించబడినటువంటి వారిని, మరి ఆయన కృపను పొందుకున్నటువంటి వారిని, ఆయన క్షమాపణకు అర్హులుగా చేయబడినటువంటి వారిని ఆయన తీసుకొని వెళ్ళటానికి రానయ్యుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయన రానయ్యుంటా ఉన్నాడు. మరి తన వారిని ఆయన తీసుకొని వెళ్ళే ముందు ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి వారు, ఆయన కొరకు సిద్ధపడి ఆ రక్షణ అనుభవములో, పరిశుద్ధతలో, విశ్వాసములో జీవించుచున్నటువంటి వారి యొక్క అనుభవమే ఈ యొక్క అనుభవం. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయములో మొదటి వచనాలలో మనం చదివినటువంటి విషయాలైతేనేమి, అదే రీతిగా 2వ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి ఆ విషయాలైతేనేమి, ఆ 2వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివినటువంటి విషయాలైతేనేమి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ఆయన రహస్య రాకడలో తన కొరకు నిరీక్షిస్తున్నటువంటి ఆయన వధువు సంఘమును ఆయన తీసుకొని వెళ్ళటానికి రానై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాబోతా ఉన్నాడు. కానీ ఆయన కొరకు సిద్ధపడి ఉన్నటువంటి వారిని ఆయన కొనిపోవుటకు రానై ఉంటా ఉన్నాడు. కానీ సిద్ధపడినటువంటి వారు రొమ్ము బాదుకొని ఏడవవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఆయన యందు నిరీక్షణ ఉంచినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరణము నుండి తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు అనేటువంటి మాట దేవుని వాక్యములో మనము 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో మనం చదువుతా ఉన్నాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతా ఉన్నారో వారు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు అనేటువంటి మాట ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. రొమ్ము బాదుకోవలసిన అవసరత ఎవరికి ఉందండి? ఎవరైతే ఆయనను తృణీకరిస్తూ ఉన్నారో, ఆయన మాటకు లోబడకుండా ఉంటా ఉన్నారో వారు రొమ్ము బాదుకునేటువంటి అనుభవంలో ఉండబోతా ఉన్నారు. కాబట్టి రహస్య రాకడ ఏ విధంగా ఉండబోతా ఉంది అనంటే, ఎవరు చూడబోతా ఉన్నారు అంటే కేవలము ఆయన యందు నిరీక్షణ ఉంచినటువంటి వారు మాత్రమే ఆయనను ఎదుర్కొనబోతా ఉన్నారు, ఆయనను చూడబోతా ఉన్నారు. లోకమంతా ఆయనను చూడదు. రహస్య రాకడ అనేది కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వారి కొరకు మాత్రమే నిర్ణయించబడింది. ఇది అందరి నిమిత్తము కాదు. కాబట్టి ఆయన కొరకు ఎవరైతే నిరీక్షిస్తూ ఉన్నారో విశ్వాసములో, ఆయన రక్తములో
కడగబడినటువంటి వారిని, పరిశుద్ధులను, విశ్వాసులను ఆయన కొనిపోవుటకు ఆయన రానయ్యుంటా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి ఉన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకునుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించినటువంటి వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది పౌలు మరి సంఘమునకు చెప్తున్నటువంటి నిరీక్షణతో కూడినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఈ మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాను అంటా ఉన్నాడు పౌలు. ఏంటి ఆ మాటలు అంటే, ఇదిగో ఒక దినము ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన రాకడలో మరి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ఆయన పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము మరి వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము. దేవునికి స్తోత్రం. కొనిపోబడుదుము అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన యందు నిరీక్షణ ఉంచినటువంటి వాడు సిగ్గుపడడు. ఆయన కొరకు నిరీక్షణతో జీవిస్తున్నటువంటి వారిని ఆయన తీసుకొని వెళ్ళటానికి రానయ్యి ఉంటా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి ఉన్నటువంటి మాటలు కూడా మనం చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక రెప్పపాటు కాలమున బూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము అనేటువంటి మాట. కాబట్టి ఈ యొక్క వచనాలన్నీ కూడా రహస్య రాకడను గూర్చి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన యందు నిరీక్షణ ఉంచినటువంటి వారు, దేవునికి స్తోత్రం, వారందరూ కూడా ధైర్యముతో ఆయనను ఎదుర్కొనబోతా ఉన్నారు. కాబట్టి రహస్య రాకడ అనేది ప్రజలందరికీ కాదు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు పరిశుద్ధులుగా మరి నిరీక్షణతో కూడిన విశ్వాస జీవితమును జీవిస్తూ ఉన్నారో వారి కొరకు ఆయన రాబోతా ఉన్నాడు. వారిని తీసుకొని వెళ్ళటానికి ఆయన రాబోతా ఉన్నాడు. ఈ రాకడ రహస్యముగా ఉండబోతా ఉంది. అందుకే అది ఎంత రహస్యముగా ఉండబోతా ఉందో కూడా యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ మాటలు కూడా మనం చదువుకుందాం. 24వ అధ్యాయము మత్తయి సువార్త 39వ వచనం నుంచి ఉన్న వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున
మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క వచనాలు యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడను గూర్చినటువంటి సంగతులన్నీ ఈ 24వ అధ్యాయం మత్తయి సువార్తలో తెలియచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దినము ఏ రీతిగా ఉండబోతా ఉంది? ఇద్దరు స్త్రీలు మరి తిరుగలి విసరుతూ ఉండగా ఒకతే ఎత్తబడును, ఒకతే విడిచిపెట్టబడును. చూడండి, పక్కన ఉన్న వారికి కూడా తెలియకుండా ఆ రాకడ ఉండబోతా ఉంది. ఒకవేళ వారికి తెలిసి ఉంటే ఆమె కూడా సిద్ధపడి ఉండేదేమో. కానీ అది అంత రహస్యముగా ఎందుకు జరగబోతా ఉంది? ఎందుకు ఆ దినము అంత రహస్యంగా ఉండబోతా ఉంది అంటే కారణము అది యేసుక్రీస్తు ప్రభు నందు నిరీక్షణ ఉంచిన వారి నిమిత్తమైనటువంటి రాకడగా అది ఉండబోతా ఉంది. అందుకే అది రహస్యమైనది. మరి వారికి ఎందుకు అది తెలియపరచబడలేదు అంటే ఆయన రక్షణను గూర్చి వారందరికీ కూడా తెలియపరచబడింది. ఆయన ద్వారా విమోచన, ఆయన ద్వారా పాప క్షమాపణ, యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు అనేటువంటి సువార్త వారికి తెలియచేయబడింది. కానీ వారు దాన్ని గ్రహించనై ఉన్నారు. దానిని అంగీకరించలేదు కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆ దినాన వారు విడువబడబోతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 7వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. 7వ వచనములో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చును, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రాకడ రహస్యమైనది కాదు, ఇది బహిరంగ రాకడ. ఈ బహిరంగ రాకడను గూర్చి మరి ఒక ఎపిసోడ్లో మనము ధ్యానం చేద్దాం. ఈరోజు దానికి ముందుగా రహస్య రాకడ ఒకటి ఉంటా ఉంది. అది క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారికి మాత్రమే అది తెలియపరచబడబోతా ఉంది. వారు మాత్రమే ఆ రాకడలో ఎత్తబడబోతా ఉన్నారు. వారు మాత్రమే ఆ రాకడలో యేసుక్రీస్తును చూడబోతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి 2వ బహిరంగ రాకడలో ఆయన మరి రాబోతున్నటువంటి ఆ దినాన ఆయన ఏ రీతిగా రాబోతా ఉన్నాడు, ఎందుకు భూజనులందరూ చూచి రొమ్ము కొట్టుకొనబోతా ఉన్నారు అనేటువంటి సంగతులను గురించి మనము మరి ఒక ఎపిసోడ్లో ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క ఎపిసోడ్లో మరి వివరంగా ఈ యొక్క మరి బహిరంగ రాకడను గూర్చి మరి దానికి సంబంధించినటువంటి వచనాలను గూర్చి మనము దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. అయితే ఈరోజు ఈ రహస్య రాకడలో ఎత్తబడటానికి నీవు సిద్ధంగా ఉన్నవా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన త్వరలో రానై ఉంటా ఉన్నాడు. ఆయన సంఘమును తీసుకొని వెళ్ళటానికి రానై ఉంటా ఉన్నాడు. ఈరోజు జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచనలే. ఆయన రానై ఉండగా జరగబోయేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నావో అవన్నీ స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు 24వ అధ్యాయము మత్తయి సువార్తలో ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన రాకడకు గుర్తులన్నీ మన కళ్ళ ఎదుట నెరవేర్చబడతా ఉన్నాయి. చూడండి, మరి సంఘము ఎత్తబడటము అనేది మరి ఖచ్చితమైంది. అది తప్పక జరగవలసినటువంటి కార్యము. ఎందుకు సంఘము ఎత్తబడాలి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆయన తన కొరకు నిరీక్షిస్తున్నటువంటి వారిని ఈ భూమి మీద నుంచి ఆయన తీసుకొని వెళ్ళాలి అంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే దేవుడు భూమి మీద జరిగించవలసిన ఆయన తీర్పులు, ఆయన ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించబడేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిణామాలు ఇంకా చోటు చేసుకొననై ఉంటా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క పరిస్థితుల నుంచి దేవుడు తన సంఘాన్ని ముందుగా తీసివేయబోతా ఉన్నాడు భూమి మీద నుంచి. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినటువంటి మాట, మరి ఎవరైతే
ఆయన యొక్క మాటను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడుతూ ఉన్నారో వారు మరణము నుండి జీవములోనికి వారు దాటి ఉన్నారు. వారు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు అనేటువంటి మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వారు తీర్పులోనికి రారు, వారు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు అనే నామమునందు విశ్వాసముంచి ఆయనను హత్తుకొని ఆయన దగ్గర క్షమాపణను పొంది ఆయన బిడ్డలుగా ఆయన సహవాసములో జీవిస్తూ ఉన్నారో వారు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. వారు తీర్పులోనికి తీసుకొని రాబడరు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే రక్షించబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరూ ఎందుకు కొనిపోబడతా ఉన్నారు? ఎందుకు భూమి మీద నుంచి తన సంఘమును దేవుడు తీసివేయబోతా ఉన్నాడు? యేసుక్రీస్తు తన వధువు సంఘము నిమిత్తమై ఆయన మేఘాల మీద రానయ్యుంటా ఉన్నాడు అంటే, ఇదిగో జరగనయ్యున్నటువంటి దేవుని యొక్క మహా ఉగ్రతలో దేవుడు తన సంఘమును దాచి ఉంచబోతా ఉన్నాడు, తీసివేయబోతా ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి లయములు మరి నాశనము కాబోతా ఉన్నాయి, లయము కాబోతా ఉన్నాయి. అందులో ఉన్న సమస్తము కూడా దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. ఎందుకంటే అగ్ని కొరకు అది భద్రము చేయబడి ఉన్నది అనేటువంటి మాట దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, ఆ మాటను కూడా మనం చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి ఉన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఇది పేతురు రాస్తా ఉన్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా లయము కాబోతా ఉన్నాయి. అందుకే దేవుడు శాశ్వతమైనటువంటి వాటిని తన బిడ్డల కొరకు దాచి ఉంచినాడు. తన యందు నిరీక్షణ ఉంచిన వారికి, తన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు శాశ్వతమైన జీవమును, శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యమును, శాశ్వతమైన ఆనందమును ఆయన దాచి ఉంచినాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నీవు ఆ స్థితిలో ఉంటా ఉన్నావా? సిద్ధపడిన వాడిగా యేసు రక్తములో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు నిరీక్షిస్తూ ఉన్నట్లయితే నీవు ధన్యుడవి. లేనట్లయితే ప్రేమైన దేవుని బిడ్డ, నశించిపోకుండా దేవుని ఉగ్రతలో నీవు నాశనము కాకుండా ఉండాలి అనంటే యేసుక్రీస్తు అనే కృప ఈరోజు నేడు నీకు అందుబాటులో ఉండగానే నీవు ఆయన యొద్దకు పరిగెత్తి రావాల్సిన సమయం ఇది. రండి, ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, నీ కృపకు పాత్రునిగా నన్ను చేసుకో, నీ యొక్క రక్షణ ప్రణాళికలో నన్ను కూడా పాలిభాగస్తునిగా చేసుకో అని ఆయన రాకడలో మనం ఎత్తబడు వారముగా ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు బలపరిచి నీ నిరీక్షణలో నీ యందు విశ్వాసం ఉంచి నాయన నీ యొక్క మరి రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండుటకు నీ బిడ్డలకు సహాయం చేయమని, ఆ విధముగా నీ యందు నిరీక్షించి ఉన్న వారిని మీరు సిగ్గుపరచని దేవుడవని నమ్ముతూ
మీ యొక్క బలమైన హస్తాలకు మా ఆత్మలను అప్పగించుకొనుచు త్వరలో రానయున్న రక్షకుడగు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.